मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। कामारेड्डी और निज़ामाबाद के मंदिरों में चोरी की वारदातें करने वाले 3 शातिर चोर आखिरकार पुलिस के हत्थे चढ़ गए। कामारेड्डी एएसपी चैतन्य ने प्रेस कॉन्फ्रेंस मुनक्किद की और तफसीलात बताते हुए कहा कि मुलजिमान सुरेश, गणेश और श्रीधर ने 11 वारदातों को अंजाम दिया, जिनमें मंदिरों को निशाना बनाया गया। पुलिस ने न सिर्फ मुलजिमान को गिरफ्तार किया बल्कि उनके कब्जे से 3 ग्राम सोने के जेवरात, चांदी के जेवरात, 3 पहिया वाली गाड़ियां, एक ऑटो, 2 माइक्रोफोन सेट और एक मोबाइल फोन भी बरामद कर लिया। वारदातों का दायरा कामारेड्डी, देवनीपल्ली, बिकनूर, रामारेड्डी और एड़पल्ली तक फैला हुआ था। एएसपी चैतन्य ने बताया कि ये मुलजिमान मंदिरों के तक़द्दुस का भी ख्याल न करते हुए मुसलसल चोरियों में मसरूफ़ थे। उनकी गिरफ्तारी पुलिस के लिए एक बड़ी कामयाबी है। मुकामी सीआई चंद्रशेखर रेड्डी और एसआई की टीमों ने अनथक मेहनत के बाद मुलजिमान को धर लिया। जल्द ही उन्हें अदालत में पेश किया जाएगा। शहरियों ने पुलिस की इस कार्रवाई को सराहते हुए उम्मीद जाहिर की कि ये सख्त इक़दामात इलाके में मज़ीद अमन व सुकून लाएंगे। 10th రోజు నైట్ అక్కడ టెంపుల్లో దొంగతనం జరిగినట్టు. సో వెంటనే మేము దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. సో ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముగ్గురిని అరెస్ట్ చేశాం. ఈ ముగ్గురు నిందితులు నిమ్మలబోయిన సురేష్, రుద్రబోయిన గణేష్ అండ్ గాజుల శ్రీధర్. సో ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే తేలింది ఏంటంటే వీళ్ళు ఇలాంటి 11 దొంగతనాల్లో ఇన్వాల్వ్ అయ్యారు అని. సో దాంట్లో ఆ 11 దొంగతనాల్లో 3 టెంపుల్ థెఫ్ట్స్. ఒకటి మన టౌన్ ఏరియాలో జరిగింది, ఇంకోటి దేవన్పల్లిలో జరిగింది, ఇంకోటి బిక్నూర్లో. అది కాకుండా ఒక ఆటో దొంగతనం అండ్ 3 బైక్స్ కూడా దొంగతనం చేశారు. అండ్ ఒక ట్రాక్టర్ బ్యాటరీ అండ్ గొర్రెలు ఇలాంటివి దొంగతనం చేశారు. సో మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ స్టోలెన్ మెటీరియల్ అంతా రికవర్ చేసుకోవడం జరిగింది. ఇది ప్లస్ మోటార్ వెహికల్ ఐటమ్స్ అవి ఉన్నాయి. సో ఇవన్నీ దే ఆర్ వర్త్ అరౌండ్ 4 lakhs వరకు చోరీ చేశారు. సో ఐ కంగ్రాచులేట్ మై టీమ్, స్పెషలీ సిఐ చంద్రశేఖర్ గారు అండ్ టౌన్ ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్ అండ్ దేవన్పల్లి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్. వీళ్ళందరూ వెంటనే చర్యలు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బేసికలీ టెక్నాలజీ అది పెరిగింది. బీ త్రూ ఫింగర్ ప్రింట్స్ ఆర్ సీసీటీవీస్. ప్రతి సీసీటీవీ మా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం అయి ఉంది. సో ఎలాంటి దొంగతనమైనా మేము ఇమీడియట్గా అక్యూస్ని పట్టుకుంటాం అండ్ వాళ్ళకి తగిన పనిష్మెంట్ అయ్యేలాగా చూస్తాం. అట్ ద సేమ్ టైం ప్రజలకి మేము చెప్పేది ఒకటి అలర్ట్గా ఉండండి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో మీ చుట్టుపక్కల ఎవరైనా సస్పీషియస్గా కనపడ్డా మాకు వెంటనే రిపోర్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇంపార్టెన్స్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. ఒక సీసీటీవీ కెమెరా మీ దగ్గర ఉంటే ఇట్ ఈస్ లైక్ ఎ గార్డ్ టు యువర్ హోమ్. సో షాప్ కీపర్స్ కానీ రెసిడెన్షియల్ ఏరియాస్లో కానీ సో ప్రతి ఒక్కరు కమ్యూనిటీ వాళ్ళు మీ కమ్యూనిటీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మీటింగ్స్ పెట్టుకోండి. సీసీటీవీస్ ఎలా అయినా మీ ఏరియాస్లో ఉండేలా చూసుకోండి. ఇట్ విల్ ప్రివెంట్ సచ్ అఫెన్సెస్. సో అంటే వీళ్ళు గతంలో నేరస్తారు. అవును, చోరీ కాకుండా ఇంకేమైనా నేరాల్లో వీళ్ళ పాత్ర ఏమైనా ఉందా? చోరీ కాకుండా ఓన్లీ చోరీ. అన్ని